హాయ్ హలో వెల్కమ్ టు నిత్య వైబ్స్. నేను బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? చలికాలంలో చూడడానికి తిరగడానికి ఏమీ ఉండదు. ఎంత చూడాలనుకున్నా ఈ ఎండాకాలంలోనే. ఇవాళ డే క్యాంపింగ్కి డెల్ వ్యాలీ రీజనల్ పార్క్ అని వచ్చేసాను. ఏంటో కాలిఫోర్నియాలో కొండల మీద ఒక్క చెట్టు ఉండదు, ఉంటే పచ్చగడ్డి లేకపోతే ఎండుగడ్డి. సరే, చూడ్డానికి చాలా బాగుంటుంది. అలా పార్క్ దగ్గరికి ఎంటర్ అయ్యామో లేదో లాంగ్ వీకెండ్ మహిమ దాదాపు అరగంట దాకా ఆపేశాడు. మా వెనకాలే దాదాపు 20 నుంచి 30 కార్ల దాకా ఉన్నాయి. ఈ క్యాంప్ సైట్ ఎందుకు బుక్ చేసుకున్నామంటే ఈ లేక్ కోసం. పిల్లకాయల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఈ బోట్ రైడింగ్ కోసమే వచ్చారు. క్యాంప్ అంతా తిరిగి బోట్లు ఎక్కడ అద్దెకిస్తారో కనుక్కొని ఆ బోట్ల రెంట్ల దగ్గరికి వెళ్ళేసరికల్లా చెప్పానుగా లాంగ్ వీకెండ్ మహిమ మాకంటే ముందు 17 నుంచి 18 గ్రూపుల దాకా ఉన్నాయంట. వాళ్ళ తర్వాత మేమంటూ ఒక టోకెన్ మా మొహన్ పారేశాడు. చేసేదేం లేక మూసుకొని వాడు ఇచ్చిన టోకెన్ తీసుకొని క్యాంప్ సైట్ ఎత్తుక్కోవడానికి బయలుదేరాం. మాకు కావాల్సిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారులేండి. వాళ్ళు వచ్చే వరకు ఒక క్యాంప్ సైట్ ఎత్తుక్కుందామని బయలుదేరాం. చూస్తే ఏ క్యాంపు సైటు ఖాళీ లేదు. ఒక పక్కన పైన ఎండ చాచి పెట్టి కొడుతుంది. ఒక చెట్టు కింద బల్లా ఉంటే చాలని వెతకడానికి బయలుదేరాం. దరిదాపుల్లో ఒక క్యాంప్ సైట్ కూడా ఖాళీ లేదు. ఈ పెద్దన్నకి మాత్రం భలే దొరికింది. వ్యూ అయితే చాలా బాగుంది. పక్కన నీళ్లు ఉండడం వల్ల ఏమో అంత వేడిగా కూడా అనిపించట్లేదు. ఈ క్యాంప్ సైట్ అయితే బాగుంది, కానీ నీడే లేదు. పావు గంటకు నుంచి ఎక్కువసేపు ఉండలేము. అమ్మయ్య, ఇక్కడ క్యాంప్ సైట్ దొరికింది. డబల్ ధమాకా లాగా ఒక చెట్టు కాదు 2 చెట్లు ఉన్నాయి. ఒక పక్కన ఎండొచ్చినా ఇంకో చెట్టు కిందకి వెళ్ళిపోవచ్చు చక్కగా. ముందు బెంచ్ నీట్గా ఉందో లేదో చూద్దాం రండి. అమ్మయ్య, బెంచ్ కూడా నీట్గానే ఉంది. ఇక్కడి నుంచి రివర్లోకి యాక్సెస్ ఉందా లేదా చూద్దాం. మ్యాక్సిమం ఉండే ఉంటుంది, కానీ చూడాలి. నా లాంటోడు ఎవడో దారి చేసి పెట్టుంచాడు. ఫస్ట్ ఏదో ఒక క్యాంప్ సైట్ అని చెప్పి ఒక బెంచ్ మీద కర్చీఫ్ వేసుకొని కూర్చో. అదిగోండి, ఎవరో ఇద్దరు రివర్ లోపలికి వెళ్తున్నారే, అక్కడున్నారు మా వాళ్ళిద్దరు. పిలిచి అరిచి నా నోరు నొప్పి వచ్చింది, కానీ వాళ్ళకి మాత్రం అస్సలే వినపచ్చట్లేదు. ఇక లాభం లేదని చెప్పి నేనే వెళ్ళి పిలుచుకొద్దామని చెప్పి బయలుదేరాను. పుసుక్కుని వాళ్ళని పిలుద్దామని నేను అటు వెళ్తే ఇక్కడెవడు కర్చీఫ్ వేసేస్తాడేమో అని నా భయం. వాళ్ళే వస్తారులే, ఈ లోపల ఈ కొంగల్ని బాతుల్ని చూసుకుంటూ కూర్చుందాం అని అనుకుంటే ఎంతసేపటికి రారే. ఇలా కర్చీఫ్ కాదని నేను వేసుకున్న షూస్ ఆ బెంచ్ మీద పెట్టి కాలినడుకుతో బయలుదేరా. ఇంత ఎండాకాలం అయినా సరే నీళ్ళు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ చేయొద్దు అని చెప్పి ఒక బోర్డు పెట్టాడు. లేకపోతేనా ఈ తెల్లవాళ్ళందరూ దిగి ఈతలు కొట్టేసేవాళ్ళు. ఇందాక నుంచి చెప్తున్నా, మా క్యాంపు పక్కన పెద్ద ఆయన తెగ కుస్తీలు పడుతున్నాడు గాలిపటంతో. ఇప్పారాక తీయరాక తెగ తిప్పలు పడుతున్నాడు దాంతో. ఎండ కొట్టట్లేదో ఏమో మరి ఆ పెద్ద ఆయనకి. కింద మీద పడి సగం చిక్కులైతే తీసేసినట్టున్నాడు. ఈ పెద్దవాడు మాత్రం రిలాక్స్ అవుతుంది చక్కగా చైర్లో కూర్చొని. లేదంటే ఆవిడే కష్టపడుతుంది, చైర్లో కూర్చొని దారం పట్టుకుంది. మా దాక్షిగాడు పాపం ఎండలో గెంతి వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు నా మీద. మా క్యాంపు పక్కన పెద్దన్న గాలిపటం చిక్కులు తెస్తున్నాడు కదా, అది కావాలంటే వీడికి. మాటల్లోనే వచ్చేసారు కావాల్సిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు. సంగతి ఏంటంటే టెంట్ ఫుడ్ అంతా వాళ్ళ కార్లోనే ఉంది. అందుకే కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూసాం వాళ్ళ కోసం. బయట ఎండ గట్టిగానే కొడుతుందని క్యాంప్ సెట్ చేయడానికి రెడీ అయ్యారు. యాక్చువల్లీ ఇది టెంట్ కాదు, క్యానపీ అంటారు. దాదాపు 8 నుంచి 12 మంది వరకు సరాసరి పట్టేస్తారు. ఈ క్యానపీ సెట్ చేయడం అందరికీ ఫస్ట్ టైమే. ఏదో కింద మీద పడి క్యానపీ అయితే సెట్ చేసేసారు. మనం ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి ఫుడ్ ఏముందో చూసేద్దామని చెప్పి బయలుదేరాం. చూస్తే ఏంటో గట్టిగానే చేసుకొచ్చారు. అమెరికాలో క్యాంపింగ్ అంటే 4 పొలలో 4 టెంట్లు వేసుకుని వస్తారు, కానీ ఎంత కథ ఉంటుందో. కలపాలా? యమ్మీ స్మెల్ సూపర్. నాకైతే చికెన్ కలుపుతున్నప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సలాడ్లోకి ఆనియన్ ఇంకా లెమన్ ఇంకా చికెన్ ఫ్రై, అది మనమే చేసాం అందుకే అది కలకల్లాడిపోతుంది. రఫల్స్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. అమ్మయ్య, క్యానపీ అయితే రెడీ అయిపోయింది. దాక్షగాడికి వాళ్ళమ్మ ఫుడ్ పెట్టడానికి రెడీ అయింది. వీడు రెడీ అవుతున్నాడు చక్కగా షూస్ ఇప్పేసి. వీడు ఫుడ్ తినాలంటే వీడికి ఒక సెటప్ ఉండాలి. తినిపించేటప్పుడు వీళ్ళమ్మ పక్కన ఉండాలి, పడుకునేటప్పుడు వాళ్ళ నాన్న పక్కన ఉండాలి, తినేటప్పుడు వాటికి చేతులు. దీనికి మళ్ళీ దీని పేరు కూడా భలేగా ఉంటుంది. దీని పేరేంటంటే అందరి డౌట్ ఏంటి అంటే ఇది తింటుందా బుడ్డోడికి తినిపిస్తుందా అని. పాపం వాడి మనసులో మాట వాళ్ళ అమ్మ చెప్తుంది. స్కూల్లో పిల్లలు చాటుమాటుగా బ్యాగుల్లో నుంచి చాక్లెట్లు బిస్కెట్లు తీస్తున్నాడు మా అన్న లోపల నుంచి సరుకు.
దండేసి దండం పెట్టాలి, కంటెంట్ కవర్ చేసుకోమని మరీ చెప్తుంది. ప్రతిసారి క్యాంపింగ్లో సామాన్లన్నీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వండుకునేసరికల్లా పొద్దుపోయేది. కానీ ఈసారి అలా కాదు, చక్కగా ఇంట్లోనే అన్నీ వండేసుకొని అక్కడికి తీసుకెళ్ళి జస్ట్ తినేయడమే. ఇలా డే క్యాంపింగ్ బాగా నచ్చింది. ఈ చికెన్ కర్రీ కుక్ చేసింది ఖుషి వాళ్ళ మమ్మీ. చాలా అంటే చాలా బాగా కుక్ చేశారు. ఆ బగారా రైస్లోకి చాలా బాగుంది. క్యాంప్ సైట్ ఎత్తుక్కొని ఆ క్యానపీ సెట్ చేసుకొని కూరలన్నీ సెట్ చేసి అంతా క్లీన్ చేసి పిల్లలకి తినిపించి అంతా అయ్యే సర్కిల్లో 2:30 ఎంత అయింది. ఫైనల్లీ ఆ టైంకి బాగా ఆకలేసింది. ఈ ఆకలిలో ఇంత యమ్మీ చికెన్ ఇంకా బాగుంది. తిన్నా తినకపోయినా ప్లేట్ మాత్రం డెకరేటివ్గా బాగా కనిపించాలి. అప్పుడే కదా తినబుద్ధి అయ్యేది బాగా. అమెరికాలో ఇలా ఫ్రై పీస్ అన్నంలో పెట్టుకొని పక్కనే ఒక ఉల్లిపాయ పెట్టుకుంటే అబ్బా బ్లాస్ట్. విన్నారా రివ్యూ? మన తెలుగులో ఎక్కడున్నా తగ్గేదే లేదు. పెద్ద ఆయన దగ్గర ఉన్న గాలిపటం లాక్కొని ఈ పిల్లలందరూ ఎగిరేస్తున్నారు. పతంగి పర్ఫెక్ట్గా ఎంత పైకి ఎగిరేస్తున్నారో చూడండి. గాల్లో నిజంగా అదొక పెద్ద బటర్ఫ్లై లాగా భలే ఎగురుతుంది. మొదలయ్యాయి, ఇంకా యుద్ధాలు మొదలయ్యాయి. నాకు కావాలి అంటే నాకు కావాలి అని గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవలు ఆపడానికి వాళ్ళ అమ్మలు కూడా బయలుదేరారు. ఈ గొడవల్లో ఆ గాలిపటం పాపం కింద పడిపోయింది. మామూలుగా కాదు, తుప్పల్లో ఇరుక్కుపోయింది.
స్పేస్ జెట్ లాంచ్ చేస్తున్నంత ఫీలింగ్ ఇక్కడ. ఈ లోపల మా పక్కకి పెద్ద ఫ్యామిలీయే వచ్చింది. చక్క టెంట్ సెట్ చేసేసారు, ఫుడ్ బయటికి తీసేశారు, తినడం కూడా స్టార్ట్ చేసేసారు. తిన్నాక సరదాగా కొద్దిసేపు చిన్న అండ్ పిల్లలు అందరూ కూర్చొని చక్కగా ఆడుకున్నారు. మాకు దొరికిందే టైం అని మేము చదవడం కూడా స్టార్ట్ చేసేసాము. లాంగ్ వీకెండ్ కదా అని బయటకు వస్తే చూసారా ఎంతమంది జనం ఉన్నారో. ఇవన్నీ సేఫ్టీ బోట్స్ అంట. ఈ బోట్స్ అటువైపు ఏమో కయాకింగ్, ఇటువైపు ఏమో బోటింగ్ అంట. మాకు మాత్రం బోటింగ్కి టైం సరిపోలేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డెల్ వ్యాలీ డే క్యాంపింగ్. బాగా నచ్చింది కదా. మూటా ముళ్ళు సర్దుకొని అందరం కలిసి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కటాన్ గేమ్ ఆడుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మా వీడియో. నచ్చింది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిత్య వైబ్స్. ఇక ఉండనా మరి. బాయ్.